హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ రివ్యూ ఇప్పుడు ఇస్తున్నా. ఎపిసోడ్ నిన్న చూశాను గానీ, అంత నాకు టైం కుదరక రివ్యూ ఇవ్వలేకపోయాను. కొన్ని మాట్లాడుకునవలసిన పాయింట్లున్నాయి. తనుజ ఫౌల్ గేమ్ ఆడిందా? అసలు ఎవరికి ఎన్ని లక్షలు ఇవ్వాలి? ఎన్ని లక్షలకు ఎవరు అర్హత కలిగి ఉన్నారు? అసలు ఆ హౌస్‌లో ఎవరు ఎక్కువ ఏ కంటెంట్ ఇస్తున్నారా లేరా? ఆ కంటెంట్‌కు తగినంత పారితోషికం వచ్చిందా లేదా ఆళ్ళకి? అసలు ఏం జరుగుతుందనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ హౌస్‌లోకి ఈరోజు కొంతమంది కంటెస్టెంట్స్ కాదు, ఆడియన్స్ వస్తారు హౌస్‌లోకి. ఎంతమంది ఆడియన్స్ వస్తున్నారు? ఎవరిని అడగబోతున్నారు? ఈరోజు ఎవరికి ఓటు అప్పీల్ వచ్చింది? ఎవరెవరికి మధ్య ఓటు అప్పీలు పోటీ జరిగింది? ఆ ఓటు అప్పీలు ఎవరికి ఇచ్చిర్రు ఎక్కువ వచ్చినటువంటి ఆడియన్స్? ఎలాంటి క్వెషన్స్ అడిగి ఉండొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది ఆడియన్స్ వచ్చిర్రు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. రేపు ఎంతమంది వస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకేం జరగబోతుంది ఫర్దర్‌గా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ అన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఛానల్‌ను చివరి వరకు చూడండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది. తనుజ ఫౌల్ గేమ్ ఆడిందా లేదా? కళ్యాణ్ సంచాలకుడిగా ఫెయిల్ అయిందా? భరణి కూడా ఫౌల్ గేమ్ ఆడిందా? తర్వాత ఇంకెవరన్నా ఫౌల్ గేమ్ ఆడిరా లేరా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలోనే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీకు మీ ప్రైజ్ మనీకి తగినటువంటి పారితోషికం అనవచ్చు దీన్ని, లేకపోతే మీకు దాంట్లో ప్రైజ్ మనీలో కూడా ఇది కట్టవచ్చు లేదా యాడ్ అవ్వచ్చు అన్న విధంగానే చెప్పుకొచ్చిండు బిగ్ బాస్. దాంట్లో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంది? 2,50,000, తర్వాత 2 లక్షలు, తర్వాత 1,50,000, 1,50,000 జీరో ఇలా ఉన్నాయి. కళ్యాణ్ ఆల్రెడీ టికెట్ ఫినాల గెలుచుకున్నారు కదా, టాప్ 5 కంటెస్టెంట్ కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ కదా. కళ్యాణ్కి ఈ గేమ్ లేదు, ఈ గేమ్స్తో సంబంధం లేదు. వీళ్ళు మాత్రమే ఆడాలన్నట్టు. వీళ్ళు ఎంతవరకు హౌస్లో కంటెంట్ ఇస్తున్నారు అనే దాన్ని కూడా మీద ఆధారపడి ఉన్నది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాల్ అందుకోవాలి, పైన బాల్ పడుతుంది. ఆ బాల్ అందుకున్న ఎవరైతే అందుకుంటారో వాళ్ళు ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటారో ఆ అమౌంట్ని ఇవ్వమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. ఇచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్స్లో దాన్ని వద్దనుకుంటే మేము అగ్రి కాదనుకుంటే చెప్పొచ్చు. మీ అగ్రి అనుకున్న వాళ్ళకి ఆ ప్రైజ్ మీద యాడ్ అవుతుంది అన్నట్టు. ఇద్దరు ఇప్పుడు ముగ్గురు అగ్రి అని చెప్పేసి ఒకరు అగ్రి కాదని చెప్పినా కూడా అది ఓటింగ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళడం అనేది ఈ హౌస్లో తీసుకున్నారు డెసిషన్. ఇక్కడ ఏం జరిగింది, మన ఫస్ట్ వచ్చేసి భరణి గారికి దొరికింది. భరణి గారికి దొరికిన డెమాన్ పవన్ దొరికింది. డెమాన్ పవన్ దొరికినప్పుడు డెమాన్ పవనే పప్పులో కాలేసినట్టు అనిపించింది నాకు ఎందుకో. డెమాన్ పవన్కు దొరికినప్పుడు ₹1,00,000 అంటే ₹1,00,000 మన సుమన్ శెట్టి అన్నకి ఇచ్చిండు. ₹1,00,000 సుమన్ శెట్టి అన్నకి అర్హత ఉందా అని చూసినట్లయితే నా దృష్టిలో ₹1,00,000 సుమన్ శెట్టి అన్నకి అర్హత లేదు. కానీ డెమాన్ పవన్ ఆ ₹1,00,000 ఇవ్వకుండా ఫస్టే పెద్ద అమౌంట్ను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను, పెద్ద అమౌంట్ ఎవరికి వస్తే అర్హత ఉంటుందని ఆలోచించుంటే బాగుండు నేను అనుకున్నా. కానీ డెమాన్ పవన్ ఎలా ఆలోచించుకోవచ్చు? ఆ పెద్ద అమౌంట్ దాకా నేను రీచ్ అవ్వాలి. పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అందరికి ఇచ్చుకోకపోతే పెద్ద అమౌంట్కి నేను వస్తానేమో అనుకున్నాడు. ఆ బాల్ అందుకొని ఫస్ట్ ₹1,00,000 ఇవ్వగానే అందరూ ఓకే అన్నారు, నాకు ఓకే అన్నారు. అక్కడ ఎవరు నో అబ్జెక్షన్ చెప్పలేదు. అప్పుడు డెమాన్ పవన్కి ఇట్లా ఇచ్చిన దానికి అగ్రి అయ్యి సుమన్ శెట్టి గారికి ₹1,00,000 అనేది బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భరణి గారు అందుకున్నాడు బాలు. భరణి అందుకొనేసి ఆ భరణి అన్న అందుకున్న తర్వాత తనుజకి ఇవ్వడం జరిగింది. 2 లక్షల ప్రైజ్ మనీ తనుజకి ఇవ్వడం జరిగింది. తనుజ కూడా వాళ్ళందరూ నో అబ్జెక్షన్ చెప్పారు. అందరూ ఈక్వల్గా అందరూ ఎస్ అని చెప్పేసారు. తనుజ నాకు సరే ఏది ఇచ్చినా పర్వాలేదు, నేను 2,50,000 కూడా నేను అర్హత ఉన్నదని అనుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడ ఏది ఫౌల్ గేమ్ అన్నట్టుగా, లేకపోతే ఎవరి దగ్గర ఏలని నేను తొక్కుకుంటా పైకి వచ్చినట్టుగా, నేను ఎవరిని అగ్రెసివ్గా ఇలా అలా చేసినట్టుగా, నేను ఎక్కడ ఎవరిని మోసం చేసినట్టుగా నాకు అనిపించలేదు. నేను బాగానే ఆడుతున్నా, కాబట్టి నాకు అది కూడా నేను అర్హత కలిగి ఉంటానేమో అనుకుంటున్నా. నాకు అది కూడా వచ్చినా బాగానే ఉండు. సరే నేను దీంతో కూడా అడ్జస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి 2 లక్షలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ బాల్ వచ్చేసి అంటే ఫస్ట్ బిగ్ బాస్ ఇక్కడ టెస్ట్ ఇచ్చింది అన్నట్టు. డెమాన్ పవన్ ఏమనుకున్నాడు, బాల్ నేను ఎక్కువ సార్లు అందుకుని నేను ఏది 2,50,000 దాకా చేరుకుంటా అనే ఉద్దేశంతోనే అబ్బాయి ఉండిండే. మిగతా వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోయి 2,50,000 నేనే కొట్టేస్తాను అనుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, బిగ్ బాస్ ఒకసారి బాల్ అందుకున్నాడు, నెక్స్ట్ టైం అందుకున్నాడు అని లేదని చెప్పిండు. ఇక్కడ నెక్స్ట్ 3వ రౌండ్లోకి వచ్చేసి కళ్యాణ్ అందుకున్నాడు. కళ్యాణ్ అందుకొని అప్పుడు 2,50,000 ఇమ్మన్నకి ఇస్తున్నా, నేను ఇమ్మన్న ఈ హౌస్లో ఆల్రౌండర్ అనుకుంటున్నా, అన్నింటిలో క్యాపబిలిటీ ఉన్న పర్సన్, అన్నింటిలో గేమ్లో తోపులాగా ఆడుతుంటాడు, అన్నింటిలో ఉన్నాడు, ఫిజికల్గా అన్ని ఫిట్నెస్ అన్నింటిలో ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు అని చెప్పేసి ఇమ్మన్నీళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. ఇమ్మన్నకి అంటే అందరు కూడా ఓకే అని అందరు చెప్పేసి నో అబ్జెక్షన్ చెప్పేసి అందరు చెప్పేసి. ఇక నెక్స్ట్ ఉన్నది ఎంత, 1,50,000, 1,50,000 ఉంది. 1,50,000, 50,000 జీరో 3 ఉన్నాయి. ఆ మూడు సరికి నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి సుమన్ అన్న అందుకున్నాడు. సుమన్ అన్న అందుకొని డెమాన్కి ఇచ్చిండు. డెమాన్కి ఇచ్చేసిన తర్వాత అప్పుడు తనుజ కూడా అన్నది అన్నట్టు, ఏంది డెమాన్కి ఇస్తున్నప్పుడు నో అబ్జెక్షన్ చెప్పింది. తనుజ కూడా ఓకే అని చెప్పేసింది. భరణి అన్న కూడా మరి వాళ్ళందరూ ఓకే అన్నప్పుడు నేను అతనికంటే క్యాపబిలిటీ అనుకుంటున్నా,
దానికి నేను కూడా అర్హత కలిగి ఉన్నాను, నాకు ఇష్టం లేదని చెప్పేసి భరణ్ అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఓకే చెప్పడం వల్ల డెమాన్ పవన్కి వెళ్తే డెమాన్ పవన్ థ్యాంక్ యూ అని చెప్పిండు. అంతకుముందు కూడా తనుజ 2 లక్షలు ఇస్తున్నప్పుడు 2,50,000 అది ఇచ్చినప్పుడు అరే మీ ఇష్టం మీరు ఏది ఇచ్చింది తీసుకుంటారని నేను అబ్జెక్షన్ చెప్తలేను, మీరు ఏది ఇచ్చింది తీసుకున్నా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అనడం జరిగింది. ఆడు బాల్ అందుకున్న తర్వాత మాట్లాడుకుందాం అన్నది. బాల్ అందుకున్న ఇదంతా జరిగిపోయింది ప్రాసెస్. దీని తర్వాత 1,50,000 డెమాన్ పవన్ పోయినాయి. ఇప్పుడు ఉన్నది ఎంత 50,000. నెక్స్ట్ 0 ఉంది. 0 ఉన్నప్పుడు కళ్యాణ్ దాని డెసిషన్ కళ్యాణ్ తీసుకోవాలి కదా. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి మన భరణి అన్నకి 50,000 ఇస్తా అన్నాడు. 50,000 ఇస్తా అంటే సంజన గారు నాకు అబ్జెక్షన్ ఉందని చెప్పేసింది. నాకు అది ఇష్టం లేదు, నాకు ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు, ఆయనకంటే నేనే క్యాపబిలిటీ అనుకుంటాను అని చెప్పేసి అన్నది. 50,000 నాకు అట్లీస్ట్ 50,000 అయినా ఇవ్వాలండి అని చెప్పేసి సంజన గారు. యాక్చువల్గా 50,000 కాదు, సంజన గారికి ₹1,00,000 రావాలి. సంజన గారికి ₹1,00,000 అర్హత కలిగి ఉంది. ఇక్కడ ఏం జరిగింది, భరణి అన్నకి 50,000 అనగానే అందరూ ఒక మన ఇమానియల్ గారే ఒకటి ఏమన్నాడు, నాకు ఇది సంజన గారికి ఇస్తే బాగుండేమో అని అనుకుంటాను అని చెప్పేసి ఇమానియల్ గారు చెప్పారు. తర్వాత మిగతా వాళ్ళందరూ లేదు నాకైతే భరణి గారికి ఇచ్చడం నాకు ఓకే అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓకే చెప్పిన తర్వాత భరణి గారికి 50,000 ఇచ్చేసిన తర్వాత సంజన గారికి ఉన్న 0 ఇచ్చేసి సంజన గారికి జైల్లో పెట్టడం జరిగింది. కదా జైలుకి వంటే ముందుగా బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తుంటే తను వెళ్ళకపోతే నాకు ఒక 5 మినిట్స్ ఇవ్వండి, కొంచెం 5 మినిట్స్ తర్వాత రండి అని చెప్పేసి అన్నప్పుడు ఏడుస్తుంది. తను వచ్చేసి కూర్చున్న తర్వాత ఏమంటే డెమాన్ పవన్కి వెళ్ళింది. డెమాన్ పవన్కి వెళ్ళిన తర్వాత తను అంటుంది, డెమాన్ పవన్ ఇమానియల్ వెళ్ళేసి ఊకూస్తున్నప్పుడు తను ఓదార్స్తున్నప్పుడు తను మోటివేషన్ చేస్తున్నప్పుడు అంటుంది జైలుకి వెళ్ళాలి కానీ అది అని చెప్పేసి వీళ్ళు కూడా మజాకులు చేస్తారు. మోటివేషన్ చేస్తున్నప్పుడు ఆ టైంలో తనుజ బయట కూర్చొని నన్ను లోపలికి రాని, నన్ను అయితే 5 మినిట్స్ నా 5 మినిట్స్ అంటే ఏమంటే గ్యాప్ ఇవ్వమని చెప్పేసి అన్నది అని చెప్పేసి ఈ తనుజ భరణి గారితో చెప్తుంది. ఇక్కడ ఏంటంటే నేను 2 లక్షల అమ్మాయికి ఇచ్చినా కూడా అమ్మాయి కూడా కొంచెం కూడా చూడలేదు, నా కోసం 2 లక్షలు నేను ఇచ్చేసిన అంటే సంజన గారు 2 లక్షలు ఇవ్వకుండా అబ్జెక్షన్ చెప్పినా కూడా మిగతా వాళ్ళందరూ తనుజకు 2 లక్షలు ఓకే చెప్పినాక ఎవరు వద్దన్నా లేదన్నా కూడా తనుజకి 2 లక్షలు వెళ్ళేదే, 2 లక్షల ప్రైజ్ అనేది ఖచ్చితంగా వెళ్ళేది. నెక్స్ట్ భరణి గారికి తనుజ ఎందుకు అబ్జెక్షన్ చెప్తుంది, ఇమానియల్ వాళ్ళ అమ్మ అనుకున్నప్పుడు ఇమానియల్కు సంజన గారికి బాండింగ్ ఉంది, ఇమానియల్ వాళ్ళ అమ్మ అనుకున్నాడు, తనుజకు భరణి గారికి బాండింగ్ ఉంది, తనుజ వాళ్ళ డాడీ అనుకున్నది, డాడీకి ఇవ్వాలనుకున్నది, తప్పేంటి? ఒకవేళ వాళ్ళ డాడీకి ఇవ్వకపోతే అవసరానికి డాడీ అంటది తనుజ. ఇప్పుడు చూడు సంజన వైపు నిలబడ్డది భరణిని ఎన్నుపోటు పొడిచింది అని చెప్పేసి అన్నారా? సంజన గారుకు నీకున్నటువంటి బాండింగ్లో సంజన గారికి ఉన్నటువంటి బాండింగ్లో సంజన గారిని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు భరణి గారికి ఉన్నటువంటి బాండింగ్లో భరణి గారు చూస్ చేసుకుంటారు. అక్కడ ఉన్నది తనుజ ఎవరిని చూస్ చేసుకుంటుంది? ఇమానియల్ ఇప్పుడు ఇమానియల్ నాకు ఇవ్వలేదని అని ఏడ్చిన ఇప్పుడు అర్థం ఉంటుంది సంజన గారు. కానీ తనుజ నాకు సపోర్ట్ చేయలేదు, తనుజ నాకు సపోర్ట్ చేయలేదు. తనుజ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అక్కడ ఉన్నది ఎవరు? తనకు కావాల్సిన పర్సన్ ఎవరు? భరణి గారికి సపోర్ట్ చేయకుండా సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకు ఎడవాలి ఆ విషయంలో అని నాకు అనిపించింది. అక్కడ ఇప్పుడు భరణి గారికి సపోర్ట్ చేయడానికి తనుజ ఉంది, సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇక్కడ మన ఇమానియల్కి సపోర్ట్ చేయడానికి తనుజ ఉన్నది, ప్లస్ మన ఎవరు కళ్యాణ్ ఉన్నాడు. ఇటువైపు వస్తే ఇక్కడ డెమాన్ సపోర్ట్ చేయడానికి సుమన్ శెట్టి గారు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఎంత లేదన్నా హౌస్ మేట్స్లలో తనుజ గిట్ల వీళ్ళంతా కూడా మన డెమాన్ సపోర్ట్ చేయడానికి ఉన్నారు. నెక్స్ట్ సంజన గారికి సపోర్ట్ చేయడానికి వచ్చేసి సంజన గారికి ఇమానియల్ ఉన్నాడు, ఒకవేళ డెమాన్ ఉన్నాడు. కానీ ఇక్కడ తనుజ నుంచి కోరుకోవడం ఎక్స్పెక్ట్ చేయడమే నా దృష్టిలో రాంగ్ అన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక బాండింగ్ ఉన్నది, బాండింగ్ ఉన్న చూసుకుంటారు తప్ప నిన్ను చూడలేదని పక్క పెట్టేసిరని అనుకోవడం అనేది వ్యర్థం. ఎందుకంటే వాళ్ళు నీకు వాళ్ళకి మధ్య క్లోజ్నెస్ లేనప్పుడు క్లోజ్గా ఉన్న పర్సన్తోనే వాళ్ళు వెళ్ళాలనుకుంటారు, క్లోజ్ ఉన్న పర్సన్కే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. క్లోజ్గా లేని పర్సన్కి సపోర్ట్ చేయాలనే రూల్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నకు పక్క పెట్టుంటే తనుజకి ఎంత నెగిటివిటీ అయ్యేది? ఇంకా మిమ్మల్ని పక్క పెట్టినా ఏం అవుతుందో కాదో పక్క పెట్టండి. తనుజ ఒకవేళ సంజన గారిని పక్క పెట్టినా కూడా అంత నెగిటివిటీ కాదు. కానీ భరణి గారికి 50,000 కూడా ఇవ్వకుండా 0 అని చెప్పింది అనుకో తనుజ, ఫుల్ నెగిటివిటీ అయ్యేది. అక్కడ కొంతమంది పేడ్ రివ్యూవర్లు తనుజ వెన్నుపోటు పొడిచి తనుజ వెన్నుపోటు పడేది. తనుజ కరెక్ట్గా ఉన్నది, తనుజ కరెక్ట్ గేమ్ ఎలా ఆడాలో అలా ఆడుకుంటూ వెళ్ళింది, తన వేలో తను వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీజన్లో ఆల్రౌండర్ ఎవరు? ఇమానియల్ ఆల్రౌండర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైజ్ మనీ ఎవరికి రావాలి? తనుజకి. ఇమానియల్ తర్వాత తనుజనే అసలు యాక్చువల్గా హౌస్ మొత్తంలో తనుజకు ఉన్నటువంటి క్యాపబిలిటీ అంటే ఏ విధంగా ఆటలలో క్యాపబిలిటీ అని కాదు, క్యాపబిలిటీ అంటే ఒక ఆటే కాదు, ప్రతి ఒక్క చోట ఒక గేమర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మొత్తం తనుజకు ఉన్నాయి. ఈ సీజన్లో మొత్తం మంచి గుడ్ గేమర్ ఎవరు అన్నట్టే తనుజనే. ఇంటెలిజెంట్ గేమర్గా గేమ్ ఆడుతుంది. తనుజ చుట్టే సీజన్ మొత్తం తనుజ చుట్టూ తిరుగుతుంది. ప్లస్ లైవ్ కానీ తర్వాత ప్రోమోలు కానీ ఏది చూసినా తనుజ చుట్టూ తిరుగుతుంది కాబట్టి తనుజ భజన జరుగుతుంది కాబట్టి ఎవరు
బిగ్ బాస్ వాళ్ళు తనుజ భజన చేస్తున్నారు కాబట్టి దాన్ని తనుజ ద్వారానే కంటెంట్ రాబట్టుకుంటారు కాబట్టి తనుజకు ఫుటేజ్ ఉంది. ప్లస్ ఇంకా ఆమె వంట చేస్తుంది, వంట గది మీదనే పెడుతుంటాడు ఫుటేజ్ని. కాబట్టి కెమెరా అక్కడ కూడా బాగా పెడుతుంటాడు కాబట్టి అక్కడ ఆమె ఎంతో ఇప్పుడు కొద్ది గొప్పని కాదు, ఒక 24 అవర్స్లో కనీసం ఒక 6 అవర్స్ అయినా కనపడుతుంది కదా తన ఫుటేజ్. అంటే ఎంతో కంటెంట్ అయితే ఇస్తుంది కదా అనేది నా ఉద్దేశం. తనుజకు ఆ 2 lakhs అర్హత కలిగింది. నెక్స్ట్ డెమాన్ పవన్ కలిగి ఉంది. డెమాన్ పవన్ కూడా అవసరమైతే 2 lakhs కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే డెమాన్ పవన్ రీతుతో ఉన్నటువంటి బాండింగ్లో వివిక గొడవలే, ఆ కంటెంట్ కూడా రీతుతో చుట్టూ తిరిగింది. ప్లస్ డెమాన్ పవన్ 24 గంటలు ఆ వంటలో ఉన్నప్పుడు వంట ప్రోగ్రాంలో వంట ప్రోగ్రామ్ షోకి వచ్చినట్టు వంటగదిలోనే ఉంటాడు. వంటగదిలో ఉండడం వల్ల ఫుటేజ్ కూడా వంటగదిలో కనబడుతుంది కదా. మన డెమాన్ కూడా ఫుల్ ఫుటేజ్ వస్తుంది, డెమాన్ కూడా ఇవ్వచ్చు దానికి అర్హత. నెక్స్ట్ ఇక్కడ అర్హత లేని కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారా అంటే ఓన్లీ సుమన్ శెట్టి గారికి హౌస్ మేట్స్ ఇవ్వడానికి తప్ప ఎందుకు ఇచ్చారు అని ఆయన చూసినట్లయితే హౌస్ మేట్స్ తప్పు కూడా నేను ఇక్కడ. ఎందుకంటే బయట వీకెండ్ వచ్చిందంటే సుమనన్న ప్రభంజనం అంటే నాగార్జున గారితో సహా కూడా సుమనన్న ప్రభంజనం అన్నప్పుడు అయ్యో అంత బాగా కంటెంట్ వెళ్తుందా బయటికి, మనం ఒకవేళ సుమనన్నకి 0 ఇచ్చుంటే మనం నెగిటివ్ అవుతాను భయంతో ఆడ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అక్కడ హౌస్ మేట్స్ తప్పు కూడా కాదు, అది బిగ్ బాస్ చేసిన తప్పిదం వల్ల హౌస్ మేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి సుమనన్నకి ఇవ్వడం జరిగింది. సుమనన్నని ఏ రోజున కోప్పడిరా, అట్లీస్ట్ సుమనన్నని ఏ రోజున కోప్పడిండా బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ ఎవరన్నా కానీ సుమనన్న ఎక్కడన్నా కోప్పడి ఉంటే హౌస్ మేట్స్కు ఒక క్లారిటీ వచ్చేది, క్లారిటీ ఆఫ్ థాట్స్ వచ్చేది. బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా ప్రభంజనం అంటారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి ఎగ్నెస్ట్గా బిగ్ బాస్కి ఎగ్నెస్ట్గా వాళ్ళు వెళ్ళాలని చూడరు కదా, అందుకు అతనికి ₹1,00,000 ఇచ్చారు. ఇక్కడ సంజన గారు నిన్న మన చేసినటువంటి నెగిటివిటీ పెంట చేసింది కదా, ఆ పెంటగాను తర్వాత ట్రయాంగిల్ ఇలాంటి టాస్క్లలో ఏదైనా పెంట జరిగిట్టు ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆడ ఏం లేక వాళ్ళు సంజన గారికి కూడా 0 ఇవ్వాలనే ఉద్దేశం కాదు, ఇంకేమైనా ప్రైజ్ మనీ ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళే. ఆ 0 ఇవ్వాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు కూడా లేదు, ఏం లేక ఆ 0 రావడం అనేది జరిగింది. ఇక్కడ హౌస్ మేట్స్ తప్పు కూడా నేను అనుకోను, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నాదైతే నేను చెప్పింది మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇది దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ జరిగింది కదా, ఇట్లా 3 బాళ్ళు ఉంటాయి, 3 బాల్ దారతో ఉంటాయి, 3 చెక్క ఉంటాయి, చెక్క కోల్స్ ఉంటాయి, ఇట్లా పట్టుకోవడానికి ఉంటుంది. ఇట్లా పైకి పట్టుకుంటే తప్పు అయిపోయిందని ఒక రివ్యూవర్ చెప్పిండు. పైకి పట్టుకుంటే తప్పు అయిపోయిందని ఒక రివ్యూవర్ డప్పు కొడుతున్నాడు. తనుజ తప్పు చేసింది, భరణి గారు తప్పు చేసిండు, సంచాలకులుగా కళ్యాణ్ ఫెయిల్ అయ్యిండు అని చెప్పకుండా సంచాలకులు చూసుకోలేదు, ఫెయిల్ అయిందని చెప్పాడు అక్కడ. ఎందుకంటే సంచాలకులకు పిఆర్ కాబట్టి, ఆ రివ్యూవర్ సంచాలకుడు అయినటువంటి కళ్యాణ్కి పిఆర్ కాబట్టి ఆ రివ్యూవర్ పేరు సంచాలక్ అని చెప్పాడు. సంచాలకులు చూసుకోలేదు, ఇంతమంది నాడు చూస్తాడు, చూసుకోలేకపోయిందని చెప్తాడు. ఎందుకంటే ఆయన డప్పు కొట్టాలి కాబట్టి. అదే తనుజది తప్పు అని డప్పు కొడతాడు. ఎందుకంటే మనం ఏది చూసినా చూడకపోతే తనుజ నెగిటివ్ చేయాలి కాబట్టి అక్కడ తనుజది తప్పు అని చెప్తున్నాడు, భరణి గారు తప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ టాస్క్ ఏంటంటే తాడు ఉంటుంది కదా, తాడుకి వేలాడుతున్నటువంటి బాల్స్ అయితే రౌండ్గా తిరుగుతూ దాన్ని చుట్టుకోవద్దు అని కూడా రూల్ ఉన్నది. ఎందుకంటే తనుజ ఆ బాల్ వేసినప్పుడు ఇట్లా వేసేసేయరా అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నప్పుడు అరే ఒక రౌండ్ చుట్టుకోకూడదు కదరా, చుట్టుకుని బాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అనగా అలా పడుతుంది కదా. అదే దూరం ఉన్నప్పుడు పడాలంటే కష్టం, అది దూరం ఉండేటట్టు చేసుకోవాలి. వాళ్ళు పడ్డప్పుడల్లా వదిలేసారు, మళ్ళీ ఇంకో రౌండ్ పడ్డప్పుడే వదిలేస్తే చుట్టుకుంది, దాని చుట్టుకొని డెమాన్ పవన్ది కానీ తర్వాత సుమన్ శెట్టి గారిది కానీ ఒక రౌండ్ భరణి గారిది కానీ చుట్టుకొని పడింది. మరి అది పౌల్ గేమ్ కదా, సంచాలకుడుగా ఫెయిల్ అయినట్టే కదా. అక్కడ చుట్టుకోకూడదు, చుట్టుకున్నప్పుడు టాస్క్ ఏంది అసలు, దారం చుట్టుకొని వేసుకోమని చెప్పలేదు. దారం భారీగా ఉంది, పొడుగ్గా ఉంది, ఇట్లా ఊపి ఒక్కసారి వేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రయత్నం చేయి, కానీ పొడుగ్గా ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి. కానీ ఆ దారము వేసినప్పుడల్లా ఇట్లా ఇది మరి ఇప్పుడు ఇది కర్ర, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్ర, దారాలు వేలాడుతాను, ఇట్లా వేసినప్పుడు ఈ కర్ర చుట్టూ తిరిగి మళ్ళీ ఇట్లా వస్తాయి, మళ్ళీ కిందికి వెళ్ళాడుతాను, మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ కర్ర చుట్టూ తిరిగి మళ్ళీ ఇళ్ళ నుంచి పడి కిందికి వచ్చి మళ్ళీ వెళ్ళాడుతుంది. దారం తగ్గుతూ వచ్చినప్పుడు ఓలుకు దగ్గర అవుతుంది దారం. అప్పుడు ఓలుకు ఇంత దూరం ఉన్న దారం, లెంత్లో ఉన్నటువంటి దారం మన ఓలుకు దగ్గర అవుతుంది, మనం ఇట్లా ఓలు వచ్చి పడుతుంది. అది ఎవరు చూసుకోవాలి, సంచాలకుడు అయినటువంటి కళ్యాణ్ చూసుకోవాలి. అక్కడ సంచాలకుడిగా కళ్యాణ్ ఫెయిల్ అయ్యిండు. డిజాస్టర్ కానీ సంచాలకుడు అని చెప్పుకోవచ్చు, కళ్యాణ్ డిజాస్టర్గా సంచాలకుడు చేసినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనుజను అంటుండు కళ్యాణ్ వేసేసేయరా, నువ్వు ఇట్లా వేసేసేయరా అని చెప్తున్నప్పుడు తనుజ అనేది కదా, అరే రౌండ్ చుట్టుకుంటుంది రా, రౌండ్ చుట్టుకోకూడదు రా అన్నది. అక్కడ రౌండ్ చుట్టుకోవద్దని రూల్ ఉంది కాబట్టి తను చూసుకోవాల్సింది ఉండే. ఎందుకంటే డెమాన్ పవన్ వేసిన లాస్ట్ లాస్ట్ రౌండ్లో 3 ఉన్నాయి కదా, ఆ 3 రౌండ్లు చుట్టుకుంది. రౌండ్ చుట్టుకుని దగ్గరికి వచ్చినాక ఇట్లా పడే. డెమాన్ పవన్ కూడా కళ్యాణ్కి వెళ్ళి ఇట్లా చూస్తుంటాడు అన్నట్టు టెక్న పడింది. అది ఫెయిల్ కదా. అక్కడనే ఇప్పుడు ఇక్కడ తను చేస్తుంటే చూసుకోలేకపోయిండు, అది కళ్యాణ్ది మిస్టేక్, సంచాలకులు మిస్టేక్ కాదని చెప్తున్నటువంటి రివ్యూవర్లు మేధావులు. మరి ఇక్కడ తాడు చుట్టుకోవద్దని ఉంది, తాడు దగ్గరగా చుట్టుకోవద్దని ఉంది, తాడు వేలాడుతున్నప్పుడు వేయాలని చెప్పిండని చెప్పేసి తనుజ కూడా అక్కడ చెప్తుంది. మరి అక్కడ అది కాదా, తాడు చుట్టుకొని రౌండ్ కొట్టుకొని వచ్చినప్పుడు దగ్గరికి అవుతుంది. అలాంటి టాస్క్ మరి రౌండ్ అలా వీళ్ళు వెంబడి రౌండ్లన్నీ చుట్టుకొని చెక్క వేసేసుకోవచ్చు కదా, అంతసేపు టాస్క్ పడదు కదా, 2 నిమిషాల పని. మొత్తం తాడు ఇట్లా వేసేసుకున్న తర్వాత బాలంతా చుట్టూ తిరిగినాక టక్కుని ఇట్లా అంటే వచ్చి పడే, అప్పుడు ఏంది అయిపోతుంది.
అది అక్కడ సంచాలకుడుగా డిజాస్టర్ సంచాలకుడుగా కళ్యాణ్ అయ్యిండు. అది మీరు నమ్మిన నమ్మకమే కళ్యాణ్ సంచాలకుడుగా ఫెయిల్ అయినట్టే. ఈ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుయల్ గెలిచిండు, తర్వాత భరణి గెలిచిండు, తర్వాత వచ్చేసి డెమన్ పవర్, తనుజ, సుమన్ శెట్టి గారు ఇట్లా ఈ రౌండ్లలో గెలవడం జరిగింది అన్నట్టు. ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. అలా జరిగింది అన్నట్టు. ఈ రౌండ్లన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చేసి పాయింట్ వైజ్గా ఎన్ని పాయింట్లు వచ్చినాయని చూసినట్లయితే అప్పుడు వచ్చేసి ఈ టాస్క్లు అయితే ఈరోజు కూడా ఒక టాస్క్ కర్ర పైన ఏదో ఒక గిర్ర పెట్టేసి ఒక గిర్ర మీద అన్ని కుండలు పెట్టేసుకొని పేర్చుకుని పోయినటువంటి టాస్క్ ఆడిరు కదా. అక్కడికి అట్లీస్ట్ ఒక 5 కుండలన్నా అక్కడ చివరి వరకు తీర్చాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది కదా. ఆ టాస్క్లో సంజన గారు తనుజాని ముత్తుకున్నది ఒక ప్రోమో రిలీజ్ అయింది కదా. ఆ టాస్క్ ఆడిన తర్వాత ఒక్కొక్కరికి వచ్చేసి పాయింట్లు ఇమాన్యుయల్కి వచ్చేసి 150 వచ్చేసినాయి, డెమన్ పవన్ వచ్చేసి 120, తర్వాత భరణి గారికి 19, సుమన్ గారికి 19, తనంజకు 19, సంజన గారు కూడా 19, 18 అట్లా వచ్చినాయి అన్నట్టు. ఆ రేంజ్లో వచ్చినాయి. ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళకి బయట నుంచి ఆడియన్స్ వస్తారని చెప్పినాయి కదా. బయట నుంచి ఆడియన్స్ వస్తారని చెప్పినాయి కాబట్టి టాస్క్లో ఆ ఇద్దరు టాప్లో ఉన్న వాళ్ళకి ఆడియన్స్ బయట నుంచి వస్తారు అన్నట్టు. ఎంతమంది ఆడియన్స్ వస్తారంటే 20 మెంబర్స్ ఆడియన్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు నిన్న. 20 మెంబర్స్ ఆడియన్స్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా వేరు ఉంది, కానీ నేను అవన్నీ ఏ లీక్స్ చేయను. 20 మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత డెమన్ పవన్ తర్వాత ఇమాన్యుయల్ ఇద్దరు ఆ గార్డెన్లోకి వస్తారు. ఇద్దరు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఆ గార్డెన్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆడియన్స్ వాళ్ళలో ఎవరికి ఓట్ అప్పీల్కి అర్హత ఉందని చెప్పేసి ఓట్లు వేస్తారు అన్నట్టు. ఆడియన్స్ ఓట్లు వేస్తే ఇమాన్యుయల్కి ఓట్లు వేసారు. ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్లు రావడం వల్ల అందరు ఇమాన్యుయల్ని పేరు చెప్పడం వల్ల ఇమాన్యుయల్కి ఓట్ అప్పీల్ వచ్చింది, డెమన్ పవన్కు ఓట్ అప్పీల్ రాలేదు. దాని తర్వాత ఓట్ అప్పీల్కి ముందు ఇమాన్యుయల్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓన్లీ వాళ్ళని డీగ్రేడ్ చేసినట్టుగా క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓన్లీ వాళ్ళను మోటివేషన్ చేసినట్టుగానే ఉండాలి, వాళ్ళని పాజిటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్సే అడగమని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఇంకా హౌస్లో ఎవరు నన్ను క్వశ్చన్లు అడిగారంటే ఎవరిని అడగలేదు. ఈరోజు ఎవరిని అడగలేదు. ఓన్లీ ఒక ఇమాన్యుయల్ను డెమన్ పవన్ 1-2 క్వశ్చన్లు అడిగారు అంతే. డెమన్ పవన్ వెళ్ళిపోవడం జరిగింది. ఓన్లీ ఇమాన్యుయల్ మాత్రమే అడగడం జరిగింది. మిగతా తనుజని కానీ సంజన గారి కానీ భరణి గారిని కానీ సుమన్ శెట్టి గారిని కానీ ఇలాంటి ఎవరిని కూడా ఏం క్వశ్చన్లు అడగలేదు. ఎందుకంటే గేమ్ల వైజ్గా ఈరోజు ఎంత గేమ్లో ఎవరు ముందుకు వస్తారో వాళ్ళలో ఓట్ అప్పీల్కి ఎవరికి అర్హత ఉందో వాళ్ళను ఈ వచ్చినటువంటి ఆడియన్స్ క్వశ్చన్లు అడగాలన్నట్టు. అలా క్వశ్చన్లు అడగడం జరిగింది. ఎవరెవరు ఏ క్వశ్చన్లు అడిగారో నాకు తెలుసు, కానీ నేనైతే ఇన్పుట్స్ అయితే ఇవ్వను. ఎవరెవరు ఏ క్వశ్చన్లు అడిగారు ఇమాన్యుయల్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. మీరు నాకు కొన్ని కామెంట్లు కూడా పెట్టారు. ఆ కామెంట్లు పెట్టిన క్వశ్చన్లు కూడా ఇమాన్యుయల్ని అడిగిన పర్సన్స్ కూడా ఉన్నారు. ఆ పర్సన్స్ పేర్లు కానీ ఏది కానీ నేను లీక్ చేయడానికైతే నాకు లేదు, రైట్స్ లేదు. కాబట్టి నేను ఎలాంటి లీక్స్లు ఇవ్వట్లేదు. క్వశ్చన్స్ అయితే అడిగారు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంతవరకు రిలీజ్ చేస్తారని తెలియదు. చాలా క్వశ్చన్స్ అడిగారు. 1-2 అవర్స్ జరిగింది. 2 అవర్స్లలో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమంగా 2 అవర్స్లలో ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చో మీరు ఊహించుకోండి. అన్ని క్వశ్చన్స్ అడిగారు. బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళతో నేరుగా మాట్లాడడం జరిగింది. కంటెస్ట్ వచ్చినటువంటి ఆడియన్స్తోని ఇమాన్యుయల్ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ మంచిగా చాకచక్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ని అడిగినటువంటి క్వశ్చన్లకి బిగ్ బాస్ కూడా అడగడం జరిగింది. కొంతమంది ఎలా ఉన్నది ఏంటిది అన్నది మీరు చూడండి, చూసినాకనే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఏం జరిగింది అన్నది అంత మాట్లాడుకుందాం. అంటే ఈ వారంలో జరిగిందంతా నేను ఇప్పుడు చెప్పడానికి ఇక్కడ షోను స్పైల్ చేయడానికి లేదు కాబట్టి నేను ఏ ఇన్పుట్స్ ఇవ్వట్లేదు. ఇదైతే జరిగింది. నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళ మధ్య మళ్ళీ ఓట్ అప్పీల్ వస్తారంట. అలా టాస్క్ అనేది నెక్స్ట్ టైంకు నాకు తెలిసి డెమన్ పవన్కు ఇంకొకరు ఎవరైనా వస్తే వాళ్ళకి అలా ఓట్ అప్పీల్కి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓట్ అప్పీల్ అనేది ఇమాన్యుయల్ ఓట్ అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇమాన్యుయల్ మంచిగా వచ్చినటువంటి 20 మంది కంటెస్టెంట్స్ కూడా కంటెస్టెంట్స్ అంటున్నాను, ఓకే, ఆడియన్స్ కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇమాన్యుయల్ కూడా చాకచక్యంగా సమాధానం చెప్పిండు. హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. పోయిన ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా అందరినీ చూసిరు. అంత బాగుంది, చాలా బాగుందని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది అంటే చూడండి, వచ్చినాక చూడండి ఏం జరిగిందన్నది మొత్తం. ఏ లీక్స్ కూడా బయటకు చెప్పరాదు కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు వచ్చినటువంటి అప్డేట్లను నేను ఎక్కడ ఏది కూడా చెప్పను. ఇది జరిగిందండి. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మీరు అనుకుంటూ కొన్ని కామెంట్లు కూడా చేసిరు. వీళ్ళని అడగండి వాళ్ళని అడగండి కామెంట్ చేసింది. వీళ్ళని అడిగే అంత వచ్చినటువంటి కంటెస్టెంట్స్లకు లేదు. అక్కడ వచ్చినటువంటి కంటెస్టెంట్స్ అంటుంది వీకంటే ఆడియన్స్ వచ్చినటువంటి ఆడియన్స్ కూడా ఎవరి తరపున ఎక్కువ వచ్చిర్రు అన్నది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరి తరపున వచ్చినటువంటి ఆడియన్స్ డిసప్పాయింట్లు కూడా అయ్యి కొంతమంది అనవసరంగా అరే ఇక్కడికి వచ్చి ఇట్లా అయిపోయిందా అనే కూడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏం జరుగుతుంది, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అన్నది కూడా సస్పెన్స్గా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, విన్నర్ అనేది మీ ఆడియన్స్ చేతులల్లే ఉంది. ఖచ్చితంగా ఓట్లేసుకోండి. ఎక్కడ ఇంకా చేయి జారిపోలేదు, గుర్తుపెట్టుకోండి, చేయి జారిపోలేదు. ఖచ్చితంగా విన్నర్ అవుతారు. నాకు తెలుసు, ఆ సోర్స్ వల్ల చెప్తున్నా. దయచేసి
విన్నర్ ఎక్కడ పోలేదు. మీరు అనుకున్న పర్సన్ విన్నర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. మీరు ఎవరు అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఓట్లు వేసుకోండి. ఓట్లు మాత్రం వేయకుండా ఊకోకండి. ఏదో చెప్పిరు, ఎవరేదో చెప్పిరు, ఏదో చెప్పుకున్నా అని చెప్పేసి అది ఊకోకండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పర్సన్ విన్నర్ కావాలంటే ఓట్లు ఖచ్చితంగా వేసుకోండి. విన్నర్కు దగ్గరగా ఉన్నారు. విన్నర్ ఇద్దరి మధ్యనే ఉంది. ఆ విన్నర్ ఎవరన్నది మీ మనసుకు తెలుసు. ఆ ఇద్దరు ఎవరన్నది కూడా తెలుసు. ఏం జరుగుతున్నది కూడా మీకు తెలుసు. మీరు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అన్నది కామెంట్ చేయండి. నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేను. నాకు తెలిసినా కూడా నేను ఇవ్వలేను. 100% తెలుసు. కానీ నేను ఎక్కడ ఏది కూడా లీక్ చేయదలుచుకోలేదు. లీక్ చేయను కూడా. లీక్ చేయకూడదు కూడా. అది మీరు అనుకునేవన్నీ నేను తర్వాత చెప్తా. ఎప్పుడు చెప్తా అంటే ఇదంతా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమని చెప్పడానికి, ఏం జరిగిందనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడైతే ఏది స్పైల్ చేయడానికి అయితే లేదు కాబట్టి, షోని స్పైల్ చేయడానికి లేదు కాబట్టి నేను ఏం చెప్పట్లేను. ఈ రివ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి మర్చిపోవడం.